ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నానా యాగి ఆయన పార్టీ కానీ ఆయన పత్రిక సాక్షి కానీ చేసే యాగి ఈ మెడికల్ కాలేజీలో రగడ ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లు ప్రైవేట్కి అది నడవటానికి అని చెప్పేసి ఆయన కొంత పర్సంటేజ్ కొన్ని సీట్లని ప్రైవేట్కి సి కేటగిరీలో మేనేజ్మెంట్ కేటగిరీ అనేది ప్రకటించారు. ఈ రగడను అసలు ఎలా చూడాలి? దీంట్లో మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అసలు అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీము. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు పెట్టాలి అంటే ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12 వచ్చాయి. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 5 యాడ్ చేశారు, 17 అయ్యాయి. సరే ఎన్ని కాలేజీలు కడతారు? ఉన్న కాలేజీలకే స్టాఫ్ లేక గతి గత్యంతరం లేక బుటాబుట్టిగా నడుస్తుంది. వాటిని నడపలేక ఆయన తీసుకొచ్చిన విధానం ఏంటంటే సగం సీట్లు అమ్మకానికి పెట్టాడు డొనేషన్లకు. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 35% మొత్తం 50% అమ్మకానికి పెట్టి అందుట్లో 35% అనుకుంటా 12 లక్షల ఫీజు, ఇంకో 10% 15% ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలు ఆర్ మోర్. నడిపే ఆర్థిక స్తోమత లేక, విచ్ గోస్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్. భారతదేశంలో ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, ప్రభుత్వాలు ఈరోజు పరిస్థితి ఏంటంటే, మంత్రి గారితో మనం మాట్లాడుతుంటే రూపాయలో 30 పైసలు జీతాలకు, 30 పైసలు వడ్డీలకు, ప్రిన్సిపల్ పేమెంట్స్ ఏది తీసుకున్న అప్పులు వడ్డీలు కట్టడానికి, 60 పైసలు, ఇంకో 30 పైసలు సంక్షేమ పథకాలు. మీరు రోడ్లు ఎవరు చేయాలి, నీళ్ళు ఎవరు చేయాలి, ఆసుపత్రులు ఎవరు నడిపించాలి, వాటిలో మెడిసిన్ కానీ న్యూ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన దేశంలో ఇంత దుర్భరంగా ఎందుకుంటున్నాయంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయిన ఇదే దురదృష్టకరమైన విషయం, కూటమి ప్రభుత్వాన్ని ఇదే దురదృష్టకరమైన విషయం, తెలంగాణ అయిన ఇదే. తెలంగాణ ఇట్ వాజ్ బాన్, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు సర్ప్లస్లో ఉంది. అయ్యేసరికి ప్రభుత్వాల దగ్గర అసలు నడపడానికి డబ్బులు లేవు ఈ సంస్థల్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సగం అమ్మకానికి పెట్టారు అవి. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర బిల్డింగ్లు కట్టడానికి అప్పుడు లేవు. అప్పుడు ఆయన కొంచెం పైపైన తూతు మంత్రంగా కట్టాడు, 3-4 ఓపెన్ చేశారు, మిగిలిన వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు, ఎందుకంటే ఆయనకంటే వీళ్ళు ఎక్కిస్తున్నారు ఉచితాలకు ఇచ్చిన తర్వాత, జీతాలకు ఇచ్చిన తర్వాత, వడ్డీలు కట్టిన తర్వాత ప్రభుత్వాల దగ్గర నయా పైస ఉండట్లేదు. కిటకిట ప్రతి నెల అయ్యేసరికి పీపీపీ అని తీసుకురావటం, దీన్ని వ్యతిరేకించేవాడు ఆయన కట్టలేక ఆయన వదిలేసిపోయాడు, వీళ్ళు కట్టలేక వీళ్ళ పరిస్థితి. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ఏ డిస్ఫంక్షనల్ సిస్టమ్. అంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థే ఈరోజు పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకు? డబ్బులు లేక. ఎందుకు డబ్బులు లేవు? బాధ్యతారాహిత్యంగా ఎన్నికల్లో గెలవటానికి, మంత్రులు ముఖ్యమంత్రులు కావటానికి, సమాజంలో బాగుపడాలని కాదు, నాకు అధికారం కావాలి, నాకు అధికారం కావటానికి ఏదైనా చెప్తాను. ఒక ఆయన సూపర్ 6 అంటాడు, ఇంకొక ఆయన నవరత్నాలు అంటాడు, ఇంకోటి ఆయన మొత్తం లోన్లన్నీ తీసేస్తా అంటాడు, ఉచితంగా బస్సు ఇస్తా అంటాడు, ఈ రకంగా పెన్షన్లు అంటారు, వేలకు వేలు ఇస్తూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. దేశం నాశనం అయిపోతుంది. సో పీపీపీ క్వశ్చన్కి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వైసీపీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డబ్బులు లేవు. ఆయన దగ్గర లేవు. ఆయన దగ్గర డబ్బులు లేక ఏం చేశాడు? సగం సీట్లు అమ్ముకున్నాడు. అమ్మినా కూడా పూర్తి కాలేదుగా. వీళ్ళ దగ్గర కట్టడానికి డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏమంటారు, వేరే ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి కట్టిస్తాం. ఈయన చేసే గొడవ భయపడి ఏమంటారు, వాళ్ళు బిల్డింగ్లు కడతారు, మెయింటెనెన్స్ మేమే చేస్తామంటారు. సో చాలా క్లిష్టమైన సమస్య. ఇవాళ ప్రభుత్వాల పరిస్థితి ఏంటంటే, నయా పైస ఉండదు, షో మేమేదో చేస్తున్నాం మీకు అని చూపించే ప్రయత్నమే తప్పితే వాస్తవానికి చేయడానికి వాళ్ళ దగ్గర వనరులు లేవు, చేసే పరిస్థితి లేదు. సో దీనికి పరిష్కారం ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. నన్ను అడిగితే అమ్మిపారండి, మొత్తం అమ్మేమంటాను. అమ్మేసి విద్యార్థులకి మీరు ఈ కాలేజీలు ఎవరు కొంటారో కూడా తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళి పల్లెటూరులో దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో పెట్టేశారు ఈ కాలేజీలు. అక్కడ అసలు టీచింగ్ స్టాఫ్ ఇప్పుడు మనకు హైదరాబాదు, విజయవాడలో అంటేనే ఎక్కడ కొంచెం ఎవరైనా వచ్చి కుటుంబంతో, ఇప్పుడు మెడికల్ కాలేజ్ చదువు చెప్పంటే ప్రొఫెసర్ అయి ఉంటాడు, కనీసం ప్రొఫెసర్ అయి ఉండాలి కదా. అంత క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వెళ్ళి కుగ్రామాల్లో ఎందుకు పనిచేస్తారు? మీకు అంటే మీకు క్వాలిటీ ప్రొఫెసర్స్ కావాలి, మంచి చదువులు చెప్పాలి పిల్లలకి అంటే రారు కదా. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెడతారు. ఇది రాజకీయ నాయకులతో వచ్చిన సమస్య. ఇది అసలు ఈ పీపీపీలో
పెట్టుబడి పెట్టి వచ్చే ప్రైవేట్ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. బికాస్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. డబ్బులు ఎట్లా వెనక్కి వస్తాయో కూడా నాకు తెలియదు. కానీ కొంత ప్రభుత్వం కొంత ప్రైవేటు చేసి దాన్ని రొచ్చు చేస్తారనేది నా అనుమానం. నా అభిప్రాయంలో అమ్మేసి విద్యార్థులకి మనకి ఏంటి మన ఆశయం ఏంటి, విద్యార్థులకి చౌకగా చదువు రావాలి, కొంత పేషెంట్లకి సహాయపడాలి, ఏది ఆదాయం తక్కువ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళైనా ఏమంటున్నారు, హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటలేగా కొంతమంది బీద వాళ్ళకేమో ఉచితంగా ఇస్తూ ఉంటున్నారు వైద్యం, మిగిలిన వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేస్తూ ఉంటున్నారు. అదే వ్యవస్థ ప్రైవేట్లో కూడా పెట్టొచ్చుగా, ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేసుకోమనండి, చేయమండి. కానీ దీనికే గగ్గోలు పెట్టేదానికి అసలు మన సమాజంలో దానికి అసలు స్థానం లేదు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటైజ్ చేయండి అనే దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు భయపడిపోతున్నారు. దేశంలో ఈ మనీ ప్రింటింగ్ విధానాన్ని ప్రేక్షకులకి క్లుప్తంగా వివరిస్తారు. భారతదేశంలో ఇది చాలామందికి తెలియని విషయం. అతిపెద్ద ట్యాక్స్ ప్రభుత్వం మన మీద వేసేది ద్రవ్యోల్బణం. గతంలో నేను అమెరికాలో ఉన్నప్పుడు 1%, 6%, 2% అట్లా ఉండేది ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. ఇండియా నుంచి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నా చిన్నతనంలో 12, 14, 15% కూడా ఉండేది. దాని తర్వాత 90స్లో పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత కొంత తగ్గింది ద్రవ్యోల్బణం. మళ్ళీ తర్వాత కాస్త పికప్ అయింది. అర్థమయ్యేది కాదు ఎందుకు అనేది. జనరల్లీ ప్రజలకు ఉన్న అవగాహన ఏంటంటే ధరలు ఎందుకు పెరుగుతాయంటే ఏదో డిమాండ్ అంటారా, సప్లై అంటారా, ఏదో. నో, ధరలు పెరగటానికి మూల కారణంగా అది ఏకైక కారణం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆదాయానికి మించి, మీ ఆదాయం రూపాయి అయితే రూపాయి పావుల ఖర్చు చేస్తే మిగిలిన పావుల ఎక్కడి నుంచి వస్తుంది? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఉత్పత్తులు చేసి ఎగుమతులు చేసో, ఫ్యాక్టరీలు పెట్టో, కార్లు తయారు చేసో, ఏసీలు ఏం చేయదుగా. పన్నుల ద్వారా డబ్బులు తెచ్చుకుంటుంది, పన్ను ఆదాయంతో ఖర్చు పెట్టుద్ది. ఆ మిగిలిన గ్యాప్నే మనం డెఫిసిట్ బడ్జెట్ అంటాం. మన ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రసంగించినప్పుడు చెప్పే విషయం డెఫిసిట్ బడ్జెట్ ఎంత, దాదాపు 25-30% దాకా ఉంటుంది. దాన్ని ఎట్లా పూరిస్తారంటే అప్పు చేస్తారు, మిగిలింది డబ్బు ముద్రిస్తారు. అప్పేమో భవిష్యత్ తరాల మీద భారం పడుతుంది. డబ్బు ముద్రణ ప్రస్తుతానికి ప్రభుత్వం నడవటానికి పనికొస్తుంది. ఆ డబ్బు ముద్రణ ఏదైతుందో అది ద్రవ్యోల్బణానికి మూల కారణం. అది ఎప్పుడైతే ఎక్కువ ముద్రిస్తారో అప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. అది కాస్త తక్కువ ముద్రించినప్పుడు ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ హిడెన్ ట్యాక్స్. మనం ఏమన్నా ట్యాక్స్ అంటే మనం జిఎస్టీ అనుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటాం. బట్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ నో ఈజ్ మన ధరల పెరుగుదలకి ఏకైక కారణం ప్రభుత్వం ముద్రించే డబ్బు. అయితే మీకు రోజు టమాటా ధరలు ఒక రోజు టమాటాలు పెరగవచ్చు, ఇంకో రోజు ఉల్లిగడ్డ తగ్గొచ్చు. అవి డిమాండ్ సప్లై. ద్రవ్యోల్బణం అంటే మీ టమాటా ధరలు పెరగటం, ఉల్లిగడ్డ ధరలు తగ్గటం కాదు. సమాజంలో అన్ని వస్తువులు కలుపుకొని మీరు ఒకసారి రేట్లు వేసుకొని అవి ఏ విధంగా పెరిగాయో చూసుకుంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం, అక్రాస్ ద బోర్డ్. ఆ ద్రవ్యోల్బణం ఎప్పుడైనా డబ్బు ముద్రణ మూలంగా వస్తుంది. ఇప్పుడు దేశం అప్పు 200 లక్షల కోట్లు, దానికి రాష్ట్రాల అప్పు అదనం. ఈ అప్పు తీరే మార్గం ఏంటి? అప్పు తీర్చాల్సిన అవసరం లేదంటారుగా ప్రభుత్వాలు. అకౌంటింగ్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇట్స్ ఎ గోయింగ్ కన్సర్న్. అంటే ఒక కంపెనీకి ఆయువు అనేది ఉండదు. బర్త్ ఉంటుంది కానీ దెర్ ఇస్ నో డెత్. మనిషికి ఉన్నట్లు ఇంకో జంతువుకు ఉన్నట్లు. సో దెర్ ఇస్ ఎ గోయింగ్ కన్సర్న్. సో ప్రభుత్వం విచ్చలవిడిగా చేసే అప్పులకి వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ అంటే ఇట్స్ ఎ గోయింగ్ కన్సర్న్. ఎందుకు తీర్చాలి అప్పులు? అప్పు తీర్చినా మళ్ళీ అప్పు చేస్తాను, అప్పు తీర్చినా మళ్ళీ అప్పు చేస్తాను అంటే భవిష్యత్ తరాలు దాస్తాయి కట్టడానికి. సో చేస్తూ వెళ్తూ ఉంటారు. బట్ దాని మూలంగా వచ్చే సమస్య ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ 3 లక్షల కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్లు జీతాలు ఇస్తున్నారు అనుకో, ఐ డోంట్ ఈవెన్ నో, బట్ లెట్ అస్ అస్యూమ్, నాకు కరెక్ట్ నెంబర్స్ తెలియదు. సరే 1,00,000 కోట్లు అనుకుందాం, ఒక 30 పైసలు అనుకున్నారు రూపాయలు, ఇంకో 30 పైసలు సంక్షేమ పథకాలు. ఈ అప్పు లేకపోతే మిగిలిన డబ్బులతో మీరు ఏం చేసేవాళ్ళు? అద్భుతమైన కార్యాలు చేయొచ్చుగా ప్రభుత్వం. ఇవ్వాలండి భారతదేశంలో పరిస్థితి, రోడ్లు లేవు, 24 గంటలు మనం 4వ అతిపెద్ద దేశం అంటారండి, ఎకానమీ అంటారు. ఏం జోక్ అండి. 24 గంటల నీళ్ళు ఎక్కడన్నా ఉన్నాయండి ప్రపంచంలో? ఎనీ డెవలప్డ్ కంట్రీ తీసుకోండి, 24 గంటల నీళ్లు బేసిక్ అండి. అమెరికాలో మనం వంటగదిలో మనం గిన్నెలు వాడతాం కదా నీళ్లు, ఆ నల్ల దిప్పు తాగుతాం నీళ్లు. యూ జస్ట్ ఓపెన్ ద ఫాసెట్ అండ్ యూ డ్రింక్ వాటర్. 24 గంటల నీళ్ళు ఇవ్వండి మనకు. విజయవాడ వస్తే మొత్తం ఓపెన్ డ్రైనేజీలు అండి, ఇవేమి ఉండవు. మనం పెద్ద పెద్ద మాటలేవో మాట్లాడుతుంటాం.
క్వాంటమ్ అంటాం, ఇంకేదో డేటా సెంటర్లు అంటాం, ఓరకలు అంటాం. నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. ఎందుకు లేవు? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? అప్పులు చేస్తున్నాం. సరే, ప్రభుత్వ ఉద్యోగుల మీద తగలబడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చేదేం లేదు. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం ఇన్ ఇండియా ఈజ్ ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, దాని మూలంగా చేసే శక్తి లేదు. ప్రజాస్వామ్యంలో గెలవటానికి ప్రజల ఓట్లు కొనుక్కోవటం అనేది ఒక విధానం అయిపోయింది రాజకీయ పార్టీలు.